ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎలక్షన్ ఫలితంలో టీడీపీ గెలవడం వల్ల టీడీపీ అభ్యర్థులు సభ్యులందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తేనా. చూసుకుంటే టీడీపీ అధికారంలో అసలు ఇంకా వచ్చేసింది కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏ విధంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఇది ప్రజాప్రభుత్వము. ఈరోజు ఇది ప్రజల విజయము. టీడీపీ జనసేన 5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన అన్ని బాధలు కానీ కష్టాలు కానీ అది అరాచకంగా ప్రవర్తించిన వైసీపీ పాలనకి ఇవన్నీ చూసి ప్రజలు వైసీపీకి ఇచ్చిన ఇది శిక్ష. ఇంతకన్నా శిక్ష జగన్కి నాకు తెలిసి ఇప్పటికీ ఇంతకన్నా శిక్ష జగన్కి జీవితంలో ఏది అతను 16 నెలలు జైల్లో ఉన్న శిక్ష కన్నా ఇది పెద్ద శిక్ష అతనికి. అయితే ఇప్పుడు టీడీపీ అయితే గెలిచింది కదన్న, దాంతో ఎలా ఉండబోతుందన్న? ఎలా ఉండబోయేది ఏంటండి, పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి స్టామినా అంటే ఇప్పుడు జగన్ గారికి తెలిసి ఉండాలి. ఇక రాబో రోజుల్లో కూడా వాళ్ళిద్దరూ కలిసికట్టుగా వైసీపీని భూస్థాపితం చేసి ప్రజలైతే ఏదైతే కోరుకున్నారో ప్రజా పరిపాలన అందించడానికి వాళ్ళిద్దరూ సిద్ధం. అదేవిధంగా ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకుంటూ రాజకీయంగా కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటూ ఇప్పటి వరకు కార్యకర్తల్ని హింసించిన వారికి న్యాయం చేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు చూసుకునే బాధ్యతని పార్టీ తీసుకుంటుంది. మేము లోకల్గా మమ్మల్ని అయితే ఎవరైతే వేధించారో వాళ్ళని చూసుకునే బాధ్యత మేము చూసుకుంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం. ఓ విషయం చెప్పాను, యాక్చువల్గా బాబు గారు గెలిచినది పెద్ద విషయం కాదు. ఎంత కుట్రాలు ఇన్ని చేసినా కూడా బాబు గారు సంసారం బాబు గారే బా. జై బాబు. అంతమంటే ఏం చెప్పలేం, అంతకంటే నేనేం చెప్పలేనబ్బా. ఏమంటే ఎంతమంది మనుషులు ఏం చేసినా కూడా ఏమంత కుతంత్రాలు వేసినా కూడా ప్రజలు అనేది ఇప్పుడు ప్రజల నాడి తెలిసింది. ఇప్పుడు ఏం తెలుసా, ఎంత డబ్బులు ఇచ్చినా ఏం చేసినా బాబు గారి గౌరవం అనేది గౌరవమే. జై బాబు. ఈ రోజుతో 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి పట్టిన ఈ శని కానీ మన చీకటి రోజులు, ముఖ్యంగా ఈ అభివృద్ధి అనేది ఆగిపోయి ఈ రోజు నుంచి ఎలా తీసుకెళ్తాడు బాబు గారు, అభివృద్ధి సంక్షేమం 2 బ్యాలెన్స్డ్గా రాష్ట్రాన్ని 14 నుంచి 19 వరకు ఎలా అయితే ముందుకు తీసుకెళ్లాడో, సంస్థలను తీసుకొచ్చి ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఇంకో పక్క సంక్షేమాన్ని ఇస్తూ ఎలా అయితే ముందుకు తీసుకెళ్లాడో, ఈసారి మహాకూటమి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వం ముగ్గురు కలిసి కేంద్రంలో కూడా బీజేపీ వస్తుంది కాబట్టి ముగ్గురు కేంద్ర సహకారంతో ముగ్గురు కలిసి అభివృద్ధి సంక్షేమాన్ని రాష్ట్రం ఎలా అయితే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందో గత 5 సంవత్సరాలలో, ఈ 5 సంవత్సరాల్లో ఇంకా నెక్స్ట్ 20 ఏళ్ళు ముందుకు బాబు గారు దాన్ని తీసుకెళ్తానని మేము ఆశిస్తున్నాం. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము 100% సార్ గారు చేసిండేది, పవన్ కళ్యాణ్ గారు కలిసిండే దానికి హ్యాపీనెస్. బాబు గారు జనాల మనిషి అనే దానికి ఇది ఒక నిదర్శనం. రాక్షస పాలన మాకొద్దు అని ఆంధ్ర ప్రజలందరూ కోరుకొని రామరాజ్యం కావాలని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఓట్లేసి 100% ప్రజారాజ్యాన్ని గెలిపించిన ప్రతి ఒక్క ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ జై టీడీపీ, జై టీడీపీ. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అవుతున్నారో, అలాగే ప్రతిపక్షం లేని జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉన్నన్ని రోజులు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని వేధించారో అంతకన్నా ఘోరంగా వైసీపీ నాయకుల్ని కానీ కార్యకర్తల్ని కానీ ఎవరైతే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, జన సైనికుల్ని, బీజేపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి 5 ఏళ్ళు ఈ దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి చేశాడో వీటినన్నిటినీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనేది వాళ్ళందరినీ అంతం చేసి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే విజన్ 2047 అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే ప్రకటించారు. ఆ విజన్ అనేది ముందరికి తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని, అలాగే ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అది మహిళల్ని కానీ ఉద్యోగస్తుల్ని కానీ కాలేజ్ సమస్యల్ని కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ అందరినీ మేము పేరు పేరున వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు గుణపాఠం చెప్తామని ఈ సభాపూర్వంగా తెలుసుకుంటున్నాము. జై తెలుగుదేశం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై బాబు.
పోయింది